రాధను చూసాడే నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీకు ఏదో చెప్పాలనుకున్నా. మర్చిపోయావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సర్లే మేడం, ఇంతకి నన్ను ఎందుకు పిలిచారు? రష్మి, ఈ రోజు ఈవెంట్ మనం చేయబోతున్నాము ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ గా. ఓహో, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అన్నమాట ఈ రోజు. ఇన్ హౌస్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మన ఆర్టిస్టులు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి వచ్చి ఈ స్పెషల్ డే ని ఇంకా స్పెషల్ చేయబోతున్నారు. అయితే గందరగోళాన్ని మొదలు పెడదామా? ఎస్, వాళ్ళందరినీ పిలిచేద్దామా? చూసేద్దాం దాని సంగతి, ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. హలో, కట్ చేయండి సాంగ్. అసలు వీళ్ళకి సాంగ్ ఏంటి, ఎంట్రీలు ఏంటి? అసలు మేము పిలిచింది ఫ్రెండ్స్ ని, మీరెందుకు వచ్చారండి? అవునవును, ఫ్రెండ్షిప్ డే రోజు మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో రావాలి కదా. అదే కదా, మీ అందరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇగో వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడే నా బెస్ట్ ఫ్రెండ్. అదేంటి పక్కన ఆయన నిలబడి ఉన్నారు కదా, పేరు చెప్పొచ్చు కదా. మీరు నా ప్లేస్ లోకి వచ్చి మీరు చెప్పండి అమ్మా మీ బెస్ట్ ఫ్రెండ్. వద్దులే, వీడే నీ బెస్ట్ ఫ్రెండ్, ఒప్పుకుంటా. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. పచ్చబొట్టు అంటే మా ఆవిడ చీరకి మ్యాచింగ్ అని ఆ బొట్టు పెట్టుకెళ్ళిపోయింది పచ్చబొట్టు. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. మేడం ఇదేంటి చదవండి. గ్యాప్. అది రావడం వల్ల ఇలాగ అయిపోయాడు మనిషి. అయినా ప్రసాద్ గారు, మీకోసం నేను ఎన్ని దేవుళ్ళకి మొక్కున్నాను తెలుసా? మళ్ళీ రావద్దానండి. ఇందుకు మీరు కూర్చోబెట్టి ఆయనకు పచ్చబొట్టు పొడిపించాలి. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. మీరు అందరి గురించి మొక్కుకోవచ్చేమో గానీ మీ గురించి గుడికెళ్ళి నేను మొక్కుకున్నాను. నమ్మన్రా రే, నిజంగా మొక్కుకున్నాను. నమ్మను. ఏం మొక్కున్నావురా? ఆవిడ నమ్మదా, నేను మొక్కుకోలే, మానేశా. నువ్వు సూపర్ రా. అవన్నీ కాదు రష్మి, ఆ, నీకు మంచి సంబంధం చూసాను రా. అబ్బాయి కోటేశ్వరుడు. కోటేశ్వరు లేకపోయినా పర్లేదు, అడుక్కున్న వాడైనా మంచోడు ఉండాలి. వాడు అడుక్కున్నాడే, పేరు కోటేశ్వరుడు అంతే. ఛీ, ఇవన్నీ కాదు, ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు కదా. మీరు చెప్పండి, ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మనం ప్రేమించిన అమ్మాయిని మనకి దగ్గరుండి పెళ్లి చేసేవాడు ఫ్రెండ్. మనం ప్రేమించిన అమ్మాయిని ఆడి లైనేసాడు బెస్ట్ ఫ్రెండ్. ఏ చిచి దరిద్రులారా, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నరేష్ చెప్తాడు. అవును, నేను చెప్తా. చెప్పరా. తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవాడు ఫ్రెండ్. పీకల్లాగా తాగి ఇచ్చేవాడు బెస్ట్ ఫ్రెండ్. ఆంటీ నెంబర్ మనకి ఇచ్చేవాడు ఫ్రెండ్. అంకుల్ రాకుండా గేట్ కట్ ఉండేవాడు నిజమైన ఫ్రెండ్. అందుకే రష్మి, వీళ్ళు రాగానే నేను చెప్పానా అసలు వీళ్ళకి ఫ్రెండ్షిప్ కి ఏమైనా సంబంధం ఉందా అని. ఇతనైతే చెప్తాడంటమ్మా, ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి అంతేనండి. అవునండి, బెస్టేనండి, బెస్టేనండి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైనా ఇంటికి పిలిచారా? నా బెస్ట్ ఫ్రెండ్ కవిత అండి, ఇంటికి పిలిచాను. మా ఆవిడ చూసేసిందండి గొడవ, అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఈ ఓపికతో కూడా పిలిచావా అన్న? ఈ శక్తిమాన్ 3D అండి, తెల్లార్లు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చచ్చే, అదే చెప్పాను, వీళ్ళు వచ్చినప్పుడే ఫ్రెండ్షిప్ కి వీళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను పిలవపోయే కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే నిజమైన అస్సలు సిసలైన ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఒక అబ్బాయికి అబ్బాయి ఫ్రెండ్, అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్, ఇవి చాలా కామన్ గా చూస్తుంటాము. కానీ ఇప్పుడు మనం పిలవబోయే వాళ్ళు ఒక అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్ అయితే ఎంత గొప్పగా ఉంటుంది, ఒక అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ అయితే తన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందని సాటి చెప్పేవాళ్ళు. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బండు గొట్టు వాడ కట్టు లేసుకే టట్టు బూమ్ దామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, బూమ్ దామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, బూమ్ దామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. రష్మి, నేను చెప్పాను చూసారా, ఆ ఫ్రెండ్స్ వీళ్ళే. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు
శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. ఒరే ఒరే నరేష్, ఏంట్రా పా 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 పా. ఎక్కడికి? మనం వేరే ఛానల్కి వచ్చేసావురా. వాళ్ళే ఇక్కడికి వచ్చారా? రష్మి, మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేయడానికి ఇదిగో వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచేశాను. ఇక ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండాలి, మీరు చూసుకోండి. అబ్సల్యూట్లీ మేడం, ఇదంతా నేను చూసుకోవాలంటే మీరు ఎక్కడ ఉండాలి? నేను అక్కడ, నేను ఇక్కడ. మహిమా అన్నా, వీడిని ఫ్రెండా? నీకు నా గురించి తెలీదన్నా. 5 years నుంచి ఫ్రెండ్షిప్ ఇక్కడ. నీ గురించి ఆడ తెలియదు అనుకుంటా. ఇయర్ ఫ్రెండ్షిప్ చేశాడు అనవసరంగా. మహిమా, మనలో నీకు బాగా నచ్చింది ఏంటి? వాడు నిజాయితీగా ఉంటాడన్నా. మనం ఎప్పుడు చూడలేదు కదా అది నువ్వు. మహిమా నీ గురించి ఎప్పుడు ఏం చెప్తుంటది ఎక్కువగా నీకు? నువ్వు మంచిగా ఉండాలిరా, బాగుండాలిరా, నీకు మంచి లైఫ్ వస్తుందని. అవునా? ఇది అందరికీ అబ్బాయిలు చెప్తుంటది. కొత్తగా నీకేం చెప్తే చెప్పంటున్నా. నమస్తే. కంగ్రాట్స్, నీ గురించి విన్నానయ్యా. ఈ మధ్య ఏదో పెద్ద హీరో పక్కన సినిమా చేస్తున్నాడు కదా? అవునన్నా. అందుకే సినిమా పేరు ఏం పేరు? చెప్పకూడదన్నా. అదేం పేరు రా? చెప్పకూడదు. మంచి పేరు పెట్టుకోవచ్చుగా. మంచి టాక్ ఒకటి నడుస్తుంది బయట. నువ్వు చేస్తున్న సినిమాలన్నీ బాగా ఉన్నాయని చెప్పేసి బయట మంచి టాక్ ఉంది. అవునన్నా. ఎక్కడ వస్తుంది టాక్? ప్రసాద్ ల్యాబ్స్ లో. ఎందుకు అక్కడ? సినిమాలు అక్కడ అయిపోతున్నాడు కదా. హై గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రష్మి గారు హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గీతు. హై గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంద్రజ గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బా, అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అబ్బా, ఎంత హ్యాపీగా ఉందో. ఏంద్ర అది రైలు ఇసిరేస్తున్నారు? నీ పేరేంటి? గీత రైలు. అవి కంకర్ రైలు, ఇలా చేస్తే అలాగే ఇసురుతారు. ఏ మా గీతుడు అంటారా? ఇవాళ గీతు ఫ్రెండ్షిప్ వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నా. ఇంకా ఫ్రెండ్షిప్ చేయకపోతే ఇంకా మంచి స్టేజ్ లో ఉండేవాడు నువ్వు. అయినా అది కాదు, ఒక రోజు 2 ఏళ్ళైంది సెట్ చూసి, మీ మూతులంతా చూసి ఎంతో మిస్ అవుతానా నేను మిమ్మల్ని. మరి బాగా చేసి ఉంటే 2 షెడ్యూల్కి ఒకసారి వచ్చేదాను కదా గీతు. వీడు నా ఫ్రెండ్ ధనుష్. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వీడే ఫస్ట్ వచ్చేది. హలో, మా ఇంట్లో ఏ ఫంక్షన్ రజనీకాంత్ గారు వస్తారు తెలుసా? ఫస్ట్ అన్న ఆ. ఏంటిది? గ్యాప్ వస్తుంది. ఏ మెహబూబ్, తిను నీ ఫ్రెండా? అవును. ఏంటి తిని స్పెషల్ ఏంటి ఎందుకు అసలు? ఫోనుల్లో ఐఫోన్ ఎలాగో తన అమ్మాయిలు అలాగా. అంటే యాపిల్. ఏ కొరికేస్తా. ఏంట్రా కొరికేది? వెనక యాపిల్ సగం కొరుకుంటది కదా, ముక్క కొరికేస్తా అంటున్నా. ఇలా ఉన్నావు నువ్వు. ఏ మెహబూబ్, అప్పుడెప్పుడో నేను డాన్స్ చేసినప్పుడు వచ్చావు శ్రీదేవికి, మళ్ళీ ఇప్పుడు వచ్చావేంటి? ఆ డాన్స్ చూసి ఎంత గ్యాప్ వచ్చింది. కొంప తీసి ఇప్పుడేం డాన్స్ లేవు కదా. ఏమేంటది నీ డాన్స్ నేను గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఏ శ్రీసత్య, నువ్వు హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా? నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. మంచి డెసిషన్ తీసుకున్నావు. అన్నా ప్రసాద్ అన్న, తమ్ముడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందన్నా? వీళ్ళిద్దరూ చైనీస్ అనుకుంటారా? కాకపోతే ఇద్దరులో చైనా వాళ్ళు ఎవరు తెలియట్లేదు. ఏ మీ ఇద్దరు డీ ఫేమ్ కదా? అవును మీరు బాగా ఫేమస్ కదా? అవును, బయట మేము ఎక్కడికి వెళ్ళినా సరే డిఫేమ్ డి 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 అంటూ ఉంటారు. హలో, నేను కూడా బయట ఎక్కడికి వెళ్ళినా నన్ను డి అంటారు. వీళ్ళని డి అంటే డాన్స్, నిన్ను డి అంటే ఇంతకీ బ్రో ఎవరు? ఆదర్శ్ డి. డి అన్నాడుగా కొట్ట. ఈ టీ షర్ట్ ఇప్పుడే ఇచ్చాడికి. తన గురించి ఏదైనా చెప్పండి కాజల్ గారు. మానస్ నాకు ఫ్రెండ్, బ్రదర్, ఫాదర్ అన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో వాచ్మ్యాన్ అది కూడా. ఎందుకు? అరే ఎందుకేంట్రా అలా అన్నామనుకో, ఫాదర్స్ డేకి ఫాదర్ గా రావచ్చు, బ్రదర్స్ డేకి బ్రదర్ గా రావచ్చు. సో పేమెంట్ మీద పేమెంట్ వస్తుంది. కాదన్నా, నీకు రీసెంట్ గా పెళ్ళైంది కదా, పెళ్లి కూతురు ఏం పెట్టారన్నా? ఏం పెడతారు? గోరింటాకు పెట్టారు. అన్న ఎల్లుండి ఖాళీ అన్న? అవును ఖాళీ. గాజుల రామారం వచ్చేవా ఒకసారి? బావా, స్పెట్స్ ఎలా ఉన్నాయి? వద్దులేరా, ఎడిటింగ్ లో తీసేస్తారు. స్పెట్స్ నా? నిన్నే సరే కాదు రామప్రసాద్ అన్న, వీళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్షిప్ డే, మరి ఎట్లా ఏంటి పరిస్థితి? మీరు ఆపితే నేను స్టార్ట్ చేస్తా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒక్కసారి అందరూ కలిసి మా ప్రేక్షకులందరికీ విష్ చేద్దామా? ఈజీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో
ఇంద్రజ గారు చెప్పినట్టు అబ్బాయిలే కాదు, అమ్మాయిలే కాదు, అమ్మాయిలు ఆపోజిట్ జెండర్ వాళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఏక్ లడ్కా ఏక్ లడ్కీ ఫ్రెండ్స్ హో సక్తే హై. మీ మధ్య ఉన్న బాండింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది మన ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ద్వారా మా ఆడియన్స్ అందరికీ మేము చూపించాలి. ఓకేనా? ఓకే. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.